ఈ దరిద్రులకు ఎన్నటికీ బుద్ధి రాదు. భారత్ లాంటి ఒక గొప్ప దేశంలో పుట్టాలంటే ఎన్నో జన్మల అదృష్టం చేసుకుని ఉండాలి. అలాంటి అదృష్టం మీకు కలిగింది, కానీ మీకు భారతదేశం వద్దు. ఆ చిల్లర దేశం పాకీజా అంటే ముద్దు. ఇదిగోండి, భారత హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు తన ట్వీట్ లో ఇలాంటి సంచలన విషయాన్ని తెలిపారు. ఆగస్టు 15 కంటే ముందు భారతదేశం మొత్తం బాంబులతో హోరెత్తించడానికి ఐఎస్ఐ కుట్ర పన్నింది. ఐఎస్ఐకి నేరుగా ఇక్కడికి వచ్చేంత దమ్ము లేదు. ఈ దేశంలో ఉంటూ ఈ దేశానికి దేశద్రోహం చేసే పందికొక్కులకు చిల్లర వేసి బాంబు దాడులు చేపించాలని భారీ కుట్ర చేసింది. అమిత్ షా గారు తన ట్వీట్ లో ఏం తెలిపారో చూడండి. మోడీ గవర్నమెంట్ డిస్ట్రాయిడ్ ద ఐఎస్ఐ బ్యాక్డ్ టెర్రర్ గ్రూప్ షాజాద్ భట్టి నెట్వర్క్. ఇండిపెండెన్స్ డేకి ముందు భారత్ లో దాడులు చేయడానికి కుట్ర చేసిన ఐఎస్ఐ భారీ కుట్రను మోడీ గవర్నమెంట్ భగ్నం చేసినట్లు అమిత్ షా తన ట్వీట్ లో తెలిపాడు. అంతేకాదు 200కు పైగా ఈ పందికొక్కులను అరెస్ట్ చేసినట్లు అమిత్ షా సంచలన విషయాన్ని తెలిపారు. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, 200 మంది. ఇంకా జల్లెడ పడితే చాలా పందికొక్కులు వెళ్తాయి. సోషల్ మీడియాలో కూడా చాలా పందికొక్కులు ఉన్నాయి. వీళ్ళకి భారత్ అన్నా, భారత అభివృద్ధి అన్నా ఇష్టం ఉండదు. ఈ 200 పందికొక్కులను ఎలా పట్టుకున్నారు? ఏకకాలంలో 14 రాష్ట్రాల్లో ఇండియన్ సెక్యూరిటీ ఫోర్సెస్ రైడ్ చేశారు. కోఆర్డినేటెడ్ ఆపరేషన్స్ ని కండక్ట్ చేశారు. ముందే గనక వీళ్ళకి ఇన్ఫర్మేషన్ లీక్ అయితే మిగతా పందికొక్కులు తప్పించుకుంటాయని ఎవ్వరికి కూడా అనుమానం రాకుండా ఏకకాలంలో 14 స్టేట్స్ లో ఆపరేషన్ నిర్వహించారు. బ్రిలియంట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇండియా జీరో టాలరెన్స్ టువర్డ్స్ టెర్రరిజం. ఒకప్పుడు భారత్లో దాడులు చేశాక భారత గవర్నమెంట్ మేల్కొనేది. భారత సెక్యూరిటీ బలగాలు దాడి ఎలా జరిగింది, ఏ వెపన్స్ ఉపయోగించారు, ఇక్కడ ఇన్వెస్టిగేషన్ చేసేవారు. కానీ ఇప్పుడు దాడికి ముందే ఎక్కడ ఏం జరుగుతుందో పసిగట్టి ఆ దాడులు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందుకే భారత్లో టెర్రరిస్ట్ దాడులు భారీ స్థాయిలో తగ్గాయి. ఈవెన్ కాశ్మీర్లో కూడా తగ్గుముఖం పట్టాయంటే భారత ఫోర్సెస్ ఎంత పగడబందీగా పనిచేస్తున్నాయో దీన్ని బట్టి అర్థమవుతుంది. టెర్రరిజంని కూకటి వేళ్లతో సహా పెకిలించి వేయాలని ఏమాత్రం కాంప్రమైజ్ లేకుండా ప్రయత్నిస్తున్నటువంటి గవర్నమెంట్కి నిజంగా మనందరం అభినందనలు తెలిపాలి. ఈ రైడ్స్ లో ఈ పందికొక్కుల దగ్గర ఏమేం బయటపడ్డాయో చూడండి. ఎక్స్ప్లోజివ్ డివైజెస్ బయటపడ్డాయి, ఐఈడీస్, గ్రెనేడ్లు బయటపడ్డాయి. ఆ గ్రెనేడ్ల మీద పాకిస్తాన్ కంపెనీల ముద్ర ఉంది. పాకిస్తాన్ నుంచి ఆ గ్రెనేడ్స్ భారత్లోకి ఎలా వచ్చాయి? డ్రోన్ల రూపంలో వచ్చాయి. ఆ మధ్య కాలంలోనే చాలా సార్లు చెప్పాను, పంజాబ్ బార్డర్ గుండా డ్రోన్ల నుంచి అనేక వెపన్స్ భారత్లోకి ఎంటర్ అవుతున్నాయని. ఆ డ్రోన్స్ ఎవరు తీసుకుంటారు? ఈ పందికొక్కులు తీసుకుంటారు. పాకిస్తాన్ వేసే చిల్లరకి ఆశపడతారు. చిల్లర కంటే ఎక్కువగా నేను చెప్తాను, భారతదేశం పైన విపరీతంగా పెంచుకున్నటువంటి ద్వేషం. ఈ ద్వేషంతో వీళ్ళు ఏం చేయడానికైనా సిద్ధపడుతున్నారు. ఎందుకంత ద్వేషం? మనిషి పుట్టారు కదా. పాకిస్తాన్ నిజంగానే అంత మంచి దేశం అయితే పిఓకేలో ఎందుకు ప్రొటెస్టులు జరుగుతున్నాయి? బెలూచిస్తాన్ ప్రజలు ఎందుకు తిరగబడుతున్నారు? గల్ఫ్ దేశాలు పాకిస్తాన్ ఎందుకు ఒక బెగ్గర దేశంగా ట్రీట్ చేస్తున్నాయి? ఒకవేళ మీరు పాకిస్తాన్కి వెళ్తే మిమ్మల్ని బాగా చూసుకుంటుంది అనుకుంటున్నారా? ఒకప్పుడు ఈస్ట్ పాకిస్తాన్లో ఉన్న ప్రజలు కూడా మరి ముస్లింసే కదా. వాళ్ళని ఎందుకు సరిగా చూసుకోలేదు? అక్కడ ఉన్నటువంటి మహిళల పైన పాకిస్తాన్ ఆర్మీ రేపులు చేసింది, అత్యాచారాలు చేసింది. ఈ వీడియోలో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అందుకే ఆ ఏరియాలో ఉన్నటువంటి ప్రజలు తిరగబడ్డారు. ఈ రోజు బంగ్లాదేశ్ పందులు కూడా అన్ని మర్చిపోయాయి. పైన ఉన్నటువంటి మీ తాతలకు ఫోన్ చేసి అడగండి, మీ నాయనమ్మలకు ఫోన్ చేసి అడగండి, ఈ పాకిస్తాన్ ఆర్మీ ఎలా రేపులు చేశారో చెప్తారు. కాస్తైనా సిగ్గుండాలి. నాయనమ్మలను రేపులు చేసిన దేశానికి సపోర్ట్ ఇవ్వడానికి. ఇంకేం దొరికాయి? పిస్టల్స్ దొరికాయి, మిషన్ గన్స్ లో పెట్టుకోవడానికి క్యాట్రిడ్జ్లు దొరికాయి, సీసీటీవీ కెమెరాలు దొరికాయి. టెర్రరిస్టులకు సీసీటీవీలతో ఏంటండి పని అంటే, ఈ సీసీటీవీలతో వీళ్ళు నిఘా పెడుతున్నారు. ఎక్కడ ఏం జరుగుతుంది, ఎక్కడ జనాలు ఎక్కువగా ఉంటారు, ఎక్కడ ధార్మిక ప్రదేశాలు ఉన్నాయి, హిందువులు ఎక్కడెక్కడ ఎక్కువగా తిరుగుతూ ఉంటారు, అక్కడ దాడులు చేయాలి. నిఘా పెట్టడానికి, రెక్కీ చేయడానికి సీసీటీవీలను కూడా వాడుతున్నారు. అంటే టెక్నాలజీ పరంగా ఎంత అప్గ్రేడ్ అవుతున్నారో చూడండి. వీటన్నిటికీ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఐఎస్ఐ స్పాన్సర్ చేస్తుంది. ఈ నిజాల్ని మీడియా సంస్థలు కాదు, నేరుగా భారత హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు తన ట్వీట్ లో బయట పెట్టారు. కావాలంటే ఇక్కడ మీరు చూడొచ్చు. అంతేకాదు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ దీనిపైన ఒక అఫీషియల్ ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. ఈ ప్రెస్ నోట్ కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. 14 రాష్ట్రాల్లో చేసినటువంటి ఈ ఆపరేషన్స్ లో 253 మంది రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. వీళ్ళపైన 80 ఎఫ్ఐఆర్స్ ఆల్రెడీ నమోదు చేయబడ్డాయి. 200 మందికి పైగా ఆపరేటివ్స్ ని అరెస్ట్ కూడా చేయడం జరిగింది. అంటే ఆల్రెడీ వీళ్ళు కస్టడీలో ఉన్నారు. ఐఎస్ఐ బ్యాక్డ్ టెర్రర్ సిండికేట్ లింక్డ్ టు గ్రెనేడ్, ఐఈడి అండ్ పెట్రోల్ బాంబ్ అటాక్స్ టార్గెటెడ్ కిల్లింగ్స్ అక్రాస్ ఇండియా. భారతదేశం మొత్తంగా కూడా పెట్రోల్ బాంబులతో, గ్రెనేడ్లతో దాడులు చేయాలని ఈ పందికొక్కులు ప్లాన్ వేశారు. మీరు మార్కెట్లో కూరగాయలు కొనడానికి వెళ్తున్నారు, సడన్ గా ఒక బ్లాస్ట్ జరిగింది. గోకుల్ చాట్ లో టిఫిన్ చేయడానికి వెళ్తున్నారు, సడన్ గా బ్లాస్ట్ జరిగింది. మాల్లో వస్తువులు కొనడానికి వెళ్తున్నారు, సడన్ గా ఒక బ్లాస్ట్ జరిగింది. ఇవన్నీ నేను హైపోథెటికల్ గా చెప్పట్లేదు. ఒక 20 ఏళ్ల క్రితం భారత్లో ఇలాగే బాంబు దాడులు జరిగాయి.
గోకుల్ చాట్ బాంబ్ బ్లాస్ట్ గురించి ఒకసారి రీసెర్చ్ చేయండి గూగుల్ తీసి. రోడ్డు మీద నడవాలంటేనే భయం వేసేది. అలాంటి పరిస్థితి నుంచి ఇంత సేఫ్ గా ఈ రోజు మనం తిరుగుతున్నామంటే భారత గవర్నమెంట్, భారత ఆర్మీ, భారత ఇంటెలిజెన్స్, భారతీయ పోలీసులు ఎంత పగడ్బందీగా మన కోసం పనిచేస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి. ఈ రైడ్ ఎప్పుడు చేశారు? ఆగస్టు 12 రోజు, అంటే ఆగస్టు 15కి జస్ట్ 3 రోజుల ముందు ఈ రైడ్ చేశారు. విచ్ మీన్స్ భారత గవర్నమెంట్ కి ఈ పందికొక్కుల గురించి ఎప్పటి నుంచో సమాచారం ఉన్నప్పటికీ కూడా సరైన సమయం కోసం మాటు వేసి పెట్టాడారు. ఈ 253 మంది పందికొక్కులు భారతదేశం మొత్తం కూడా విస్తరించి ఉన్నారు. ఉత్తరప్రదేశ్లో 62 మంది, హర్యానాలో 52 మంది, ఢిల్లీలో 51, పంజాబ్లో 44, రాజస్థాన్లో 15, మహారాష్ట్రలో 8, ఉత్తరాఖండ్లో 5, కర్ణాటక, గుజరాత్, బీహార్లో 3, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, కేరళ నుంచి ఇద్దరు, ఢిల్లీ, కర్ణాటకలో మరికొన్ని కేసులు ఇప్పుడే బయటపడుతున్నాయి. అంటే ఇంకా పందికొక్కులు బయటకు వస్తున్నారు. చిట్టా మొత్తం బయటపడుతుంది. భారత్లో ఉన్నటువంటి ఈ పందికొక్కుల నెట్వర్క్ లీడర్ ఎవరు? షాజాద్ భట్టి. ఇదిగోండి ఈ ఫోటోలో చూస్తున్నారా, వీడియో పందికొక్కు. మార్చి 2025లో పంజాబ్లోని జలంధర్లో రోజర్ సంధు అనే ఒక సోషల్ ఇన్ఫ్లుయెన్సర్, ఈ ఇన్ఫ్లుయెన్సర్ పైన సడన్ గా ఒక గ్రెనేడ్ అటాక్ జరుగుతుంది. ఇండియన్ ఫోర్సెస్ హై అలర్ట్ అయ్యారు. గ్రెనేడ్ ఎక్కడి నుంచి వచ్చింది? మెల్లిగా తీగలాగడం మొదలు పెట్టారు. ఏప్రిల్ 2026లో ఎన్ఐఏ రంగంలోకి దిగింది. వీడెవడో చోటామోటా చోరుగాడు కాదు, వీడి వెనుక పెద్ద నెట్వర్క్ ఉందని ఎన్ఐఏకి అనుమానం వచ్చి రంగంలోకి దిగింది. ఈ షాజాద్ భట్టి పాకిస్తాన్ బేస్డ్ హ్యాండ్లర్, ఐఎస్ఐ తరపున ఇక్కడ నెట్వర్క్ నడిపిస్తూ ఉంటాడు. ఏప్రిల్ 2026లో ఎన్ఐఏ మొదటిసారి ఈ భట్టి పైన ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. తీగలాగితే డొంక కదిలినట్లు గతంలో జరిగినటువంటి అనేక దాడులు కూడా ఈ భట్టి నెట్వర్కే చేసినట్లు ఎన్ఐఏ తన ఇన్వెస్టిగేషన్ లో తేల్చింది. మరి ఈ షాజాద్ భట్టీని అరెస్ట్ చేశారా అని మీరు నన్ను అడగొచ్చు. ఈ షాజాద్ భట్టి ఇండియాలోకి వస్తే కదా, దావుద్ ఇబ్రాహిం కదా ఎలాగైతే బయట దేశాల నుంచి ఆపరేట్ చేస్తున్నాడో, సేమ్ అలాగే ఈ షాజాద్ భట్టి కూడా పాకిస్తాన్ నుంచి ఈ టెర్రర్ నెట్వర్క్ ని ఆపరేట్ చేస్తున్నాడు. ఇక్కడ పందికొక్కులు చాలా మంది ఉన్నారు కదా, వీళ్ళతో ఒక నెట్వర్క్ క్రియేట్ చేశాడు. ఎప్పటికప్పుడు వీళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటాడు, ఎప్పటికప్పుడు వీళ్ళకి వెపన్స్ పంపిస్తూ ఉంటాడు, అడిగినప్పుడల్లా చిల్లర పంపిస్తూ ఉంటాడు. 253 స్లీపర్ సెల్స్ తో నెట్వర్క్ క్రియేట్ చేయడానికి షాబాజ్ భట్టి సోషల్ మీడియాను ఉపయోగించుకున్నాడు. ఎన్క్రిప్టెడ్ మెసేజింగ్ యాప్లు, సోషల్ మీడియా యాప్ల ద్వారా వీడు ఈ స్లీపర్ సెల్స్ ని తన అండర్లోకి తెచ్చుకున్నాడు. అలాగే జనవరి 2026లో హర్యానాలోని అంబాలాలో బల్దేవ్ నగర్ పోలీస్ స్టేషన్ పైన కూడా మరొక దాడి జరుగుతుంది. ఈ దాడులన్నింటినీ ఈ భట్టియే జరిపించాడని ఛార్జ్ షీట్ లో దాఖలు చేసింది. సిస్రా కేసులో ఎన్ఐఏ ఈ భట్టితో పాటు మరొక 9 మంది పైన కేసు నమోదు చేసింది. అందులో పాకిస్తాన్ బేస్డ్ హ్యాండ్లర్ సోహెల్ అహ్మద్ అలియాస్ సోహెల్ బెలూచ్ కూడా ఉన్నాడు. ఈ భట్టికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, వెపన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎవరెవరిని ఇక్కడ తన చేతి కింద పెట్టుకున్నాడు, స్లీపర్ సెల్స్ ఎవరెవరు ఉన్నారు ఇక్కడ, వీటన్నింటినీ తెలుసుకోవడానికి భారత గవర్నమెంట్ గత సంవత్సరం నుంచే వీటిపైన నిఘా పెట్టింది. చిన్న పెట్రోల్ బాంబులు, గ్రెనేడ్లు, ఐఈడీలు బ్లాస్ట్ చేయడంలో వీళ్ళు దిట్ట. ఇంపార్టెంట్ వ్యక్తులను టార్గెట్ చేయడానికి వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి స్లీపర్ సెల్స్ ని రంగంలోకి దింపుతారు. స్లీపర్ సెల్స్ అంటే ఆకాశం నుంచి దిగిరారండి, మన మధ్యలోనే ఉంటారు వీళ్ళు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వీళ్ళని వదలడానికి వీల్లేదు. దేశానికి వ్యతిరేకంగా పాల్పడే ప్రతి ఒక్క పందికొక్కును కఠినంగా శిక్షించాలి. మరొక పందికొక్కు స్లీపర్ సెల్ గా మారాలంటే కూడా గజగజ వణికిపోవాలి. అలాంటి భయాన్ని వీళ్ళలో తీసుకురావాలి. సోషల్ మీడియాలో భారత్ కి వ్యతిరేకంగా, భారత ప్రజలకు వ్యతిరేకంగా విషయాన్ని కక్కే చాలా మంది పందికొక్కులు ఉంటారు. ఆ విషయమే ఈ ఐఎస్ఐ నెట్వర్క్ కి పెట్టుబడి. మనసులో ఇంత ద్వేషం ఉందంటే వీడేరా మన బక్రాగాడు అని ఐఎస్ఐ వాళ్ళని టార్గెట్ చేస్తుంది. ఎన్క్రిప్టెడ్ మెసేజింగ్ యాప్స్ ద్వారా వాళ్ళని కాంటాక్ట్ చేస్తుంది. ఆల్రెడీ లైక్ మైండెడ్ కావడంతో ఈ పందికొక్కులు ఎగేసుకొని ఐఎస్ఐ కుట్రకి హెల్ప్ చేయడానికి స్లీపర్ సెల్స్ గా మారుతూ ఉంటారు. కాబట్టి గవర్నమెంట్ ఎలాగైతే ఈ 14 రాష్ట్రాల్లో జల్లెడబెట్టి ఈ పందికొక్కులను బయటకు తెచ్చిందో, అలాగే సోషల్ మీడియాను కూడా జల్లెడ పెట్టాలి. ఇలాంటి విష పురుగులను బయటకు తీయాలి. స్లీపర్ సెల్స్ గా మారిన తర్వాత పట్టుకోవడం కంటే మారడానికి ముందే వీళ్ళపై నిఘా పెట్టి కంట్రోల్లోకి తీసుకొచ్చే ఒక చట్టాన్ని తీసుకురావాలి. దీనిపైన మీ అభిప్రాయాలను కింద కామెంట్లో తెలపగలరు. ఇదే వీడియో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ ప్రశాంత్ సైనింగ్ ఆఫ్. బై బై అండ్ టేక్ కేర్. జై హింద్, వందే మాతరం.